మీరు చిన్నగా ఉన్నప్పుడు నిద్ర లేవకముందే సేమ్ అలాగే మీ చుట్టూ ఎవరో పనులన్నీ చేసి పెట్టి, మీకు స్నానం కూడా చేసి పెట్టి, టిఫిన్ చేసి పెట్టి, దగ్గరుండి తినే వరకు వడ్డించి, స్కూల్కి పంపించి, వచ్చేలోపు కావలసింది చేసి పెట్టి, పడుకునే వరకు అన్ని దగ్గర చేసి పెట్టి, మీరు ఎంత అల్లరి చేసినా మారాలు చేసినా ఏం బాధపడకుండా చివరికి మీకు ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళకే బాగోలేనట్టుగా కష్టపడి చేసి పెట్టారు. ఎవరు వాళ్ళు? అమ్మ. అమ్మ తర్వాత స్థానంలో ఇంటికి వస్తున్న ఆడబిడ్డ తీసుకుంటుంది ఆ బాధ్యత. అమ్మ తర్వాత స్థానంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనకు అంత న్యాయంగా చేసి పెట్టి ఆవిడ దగ్గర మనం డబ్బులు తీసుకోవడం న్యాయమా? అసలు వాస్తవానికి మీ అత్తగారు మామగారికి చెప్పాలి, ఏమిచ్చి నీ రుణం తీర్చాలి, మీ ఆడబిడ్డను మీ కూతుర్ని నాకు ఇచ్చేస్తున్నావు కదా, నీకేమి ఇవ్వగలను అని అడగాలి. వాళ్ళని అప్పుల పాలు చేయకూడదు. అది దేవుని దృష్టికి న్యాయం.